హాయ్ అండి. నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, ఇంకా అక్క వాళ్ళు అమ్మవారికి చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా మేమైతే మార్నింగ్ అయితే లేచి ఇంట్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇంట్లో పూజ చేసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఏంటి వీళ్ళు షార్ట్స్లోనే ఉన్నారు అని అనుకోకండి. సో కుకింగ్ చేసి కొత్త డ్రెస్సెస్ వేసుకొని అయితే కుకింగ్ చేయలేరు కదా, ఇంకా అందుకే ఇంకా వీళ్ళు తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి టైం లేకపోయేసరికి ఇంకా వాళ్ళు అదే డ్రెస్లో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా అందరం అయితే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ టీం వర్క్ లాగా అయితే వర్క్ చేసాము. ఇంకా ఫస్ట్ రాగానే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఉప్మా అయితే చేసి ఇచ్చారనమాట. ఇంకా ఉప్మా చేసిస్తే ఇంకా అందరికైతే పెట్టిచ్చేస్తున్నా నేను. ఇంకా మార్నింగ్ అప్పటికే 10 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు అని చెప్పేసి ఇంకా పెట్టిస్తున్నా. ఇంకా నేను అక్క ఇద్దరం అయితే తినలేదు, ఎందుకంటే ఇంకా అమ్మవారికి బోనం ఎత్తుకుంటాం కాబట్టి ఇంకా ఉపవాసం ఉండి బోనం ఎత్తుకోవాలి అని చెప్పేసి ఇంకా తినలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మటన్ అవ్వడానికి అయితే ఇక మేకన్ కట్ అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాత మేకన్ కట్ చేయాలి కాబట్టి ఇంకా మటన్ ప్రాసెస్ లేట్ ఉందని చెప్పేసి ఇంకా ఈలోపు మిగిలిన అన్ని రెసిపీస్ కంప్లీట్ చేసేసుకుందాము అని చెప్పేసి ఇంక ఇక్కడ వీళ్ళైతే స్టార్ట్ చేసేసారనమాట. అండ్ ఇక్కడ అక్క వాళ్ళు వచ్చేసి కూడా అమ్మవారికి బోనంలోకి అన్ని నూనె పోలేలు శనగ కూర ఇంకా అవన్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా అందరైతే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇంకా అందరం కలిసి చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి అయితే. అండ్ ఇంకా ఇక్కడ లగన్ చికెన్లోకి అయితే ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయితే చేసేస్తున్నారు అనమాట. ఇంకా బగారా రైస్ వేస్తా అన్నారు అని చెప్పేసి ఇంకా నేను కూడా అన్ని కట్ చేసి ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ అక్క అమ్మవారికి బోనం ఎక్కియాలి కాబట్టి ఫస్ట్ ఇంకా బోనం అయితే పూజిస్తున్నారనమాట. ఇంక ఇక్కడ మేమైతే బోనంలో రైస్, శనగ కూర, పచ్చి పులుసు, తాలింపు వేయకుండా పచ్చి పులుసు, అలాగే నూనె పోలేలు అయితే పెడతామన్నమాట. ఇంకా ఇదే ఇక్కడ అక్క వాళ్ళ అత్తమ్మ అయితే ఇంకా అవే రెడీ చేస్తున్నారు ఇక్కడ. అండ్ అమ్మవారికి శారీ పెట్టి బియ్యం కూడా పోస్తాం కాబట్టి ఇంకా బియ్యం కూడా అయితే కలిపేసి పెట్టారు. ఇంకా ఈలోపు చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేశారనమాట. కొంచెం అది అవ్వడానికి ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా అదైతే అక్కడ రెడీ అవుతూ ఉంది. ఇంక ఇక్కడ చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇంక ఇక్కడ మా పాప వచ్చేసి అయితే ఇలా రెడీ అయింది. అండ్ చెప్పా కదా ఆల్రెడీ నేను అక్క బోనం ఎత్తుకుంటున్నాము అని చెప్పేసి ఇంకా చీర కిందకి కట్టుకుంటే కాలుకి తడుతుంది అని చెప్పేసి ఇంకా నేను అక్క ఇద్దరం అయితే చింగులు అయితే చెక్కేసుకున్నాం అనమాట. ఇంకా అలా తిరిగేసి అయితే టెంపుల్లోకి వచ్చాము. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే బోనం సమర్పించేసుకొని తర్వాత మేకనైతే కట్ చేసాము. ఇంకా తర్వాత నేనైతే వీడియోస్ ఏం తీయలేదు, అసలు టైమే సరిపోలేకుండే. ఇంకా సో ఇక్కడ వరకే వీడియోస్ అయితే తీసాను. ఇంక ఇక్కడైతే మా పాప అయితే ఇలా రెడీ అయిందనమాట. క్యూట్, నాకైతే ఫ్రాక్ కలర్ చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా తను వెళ్ళి ఇంకా మంచిగా లోపట అయితే మా బాబుని తీసుకెళ్ళి మంచిగా వీడియోస్ అయితే తీసుకుందనమాట. ఇంకా మమ్మీ తీసుకెళ్ళి వీడియోస్ అయితే తీసింది. ఇంకా పాప ఫ్రాక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.